ఫస్ట్ టైము మా గార్డెన్లో ఇట్లా కార్న్ పండించడం. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం మేము కూడా. స్వీట్ కార్న్ 3 రకాలు ఉన్నాయి, 3 రకాల సైజులు. ఫైనల్గా చూడండి, ఈ చిన్నవి ఏమో తీసి మళ్ళీ ఆ మట్టిలోనే వేసేయచ్చు. బాగా వీలుగా ఉంది. ఇంకా అదీగాక కొంచెం ముందే పెట్టాను మొక్కలో, టైం కలిసి వచ్చింది లాస్ట్. హలో అండి, ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇది హార్వెస్ట్ నెంబర్ 3. ఈరోజు స్పెషల్ పొటాటో హార్వెస్ట్. ఆల్రెడీ దీని మీద షార్ట్ చేశాను. ఇది క్రిస్మస్ రోజున హార్వెస్ట్ చేశాము, డిసెంబర్ 25న. కానీ ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. బాబు అన్నిటికంటే మొదటి నుంచి పొటాటో హార్వెస్ట్ అంటే చాలా ఇష్టం. మాట్లాడితే ఈ పక్క నుంచి వెళ్ళేటప్పుడు డాడీ హార్వెస్ట్ చేద్దాం అంటాడు. సో ఫైనల్గా ఈరోజు అయితే చేస్తున్నాము. ఈ రోజుకి పెట్టి 99 డేస్ అయిందండి. అవి శాంతం పెరిగినాయా లేదా తెలీదు. ఆకులు అయితే కొంచెం ఎల్లో కలర్లో వచ్చేసినాయి. దుంపలు అయితే అంత పెద్దగా పెరగలేదు సైజు. నీరు సరిపోక అట్లా తయారైనయేమో అనుకుంటున్నాము, చిన్నగా ఉండేసరికి. లాస్ట్ ఇయర్ అయితే దుంప సైజ్ అయితే చాలా పెద్దగానే ఉంది. మధ్యలో ఒక టమాటో చెట్టు కూడా ఉంది. ఇంకా అది తీసి వేరే చోట పెడతాము. ఆ విత్తనాలతో పాటు ఆ మట్టిలోనే అలా వచ్చేసింది. ముందైతే కొమ్మలన్నీ బీకేస్తున్నాము. వాటిల్లో కొన్నిటికైతే కింద కాయలు కూడా ఏమీ లేవు, ఇంకా తయారవ్వలేదు. సరే, 3 బెడ్లు ఉన్నాయి మొత్తం. ఇంకా అయిగాక బయట కూడా ఉన్నాయి, గ్రేప్ చెట్లోనూ, ఇంకా అక్కడ పైన గువా చెట్లో కూడా. అవి తీయట్లేదు. ఈ రోజైతే మాత్రం ఓన్లీ ఒక బెడ్ అయితే తీస్తున్నాము. మిగిలిన కొన్ని రోజులు ఆగినాక తీస్తాము, దీంట్లో వచ్చిన క్వాంటిటీని బట్టి, దుంప సైజుని బట్టి. పొటాటో పండించడం అయితే చాలా తేలికేనండి. కింద సాయిల్ అయితే లూజ్గా ఉండాలి. ఇంకా సరిపడా వాటర్ పెట్టుకుండా ఉంటే చాలు. వీటి కోసం ఏమి ఎరువులు కానీ ఏమి వేయాల్సిన పని లేదు, ఈజీగా పెరిగిపోతాయి వాటికి అంతటా అయ్యే. ఇంకా ఎండ వచ్చినా లేకపోతే బాగా వర్షాలు పడినా కానీ పెద్ద తలకాయ నొప్పి ఉండదు. వేరే చెట్లులాగా కాదు, వేరే అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇదైతే భూమి లోపలే పండుద్ది కాబట్టి మళ్ళీ నిలదొక్కోగలవు. కొన్ని దుంపలు అయితే బాగానే తయారైనాయి, కొన్ని అయితే ఇంకా బేబీ పొటాటోస్ లాగానే ఉన్నాయి. బేబీ పొటాటోస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ముందైతే దుంపలన్నీ వేరేస్తున్నాము. తర్వాత బాగా చిన్నగా ఉన్నాయి, మళ్ళీ మనం ఈ సాయిల్ సరి చేసి దీంట్లోనే వేయచ్చు. ఇంకో కాపు అయితే వస్తుంది ఈ సీజన్ అయ్యే లోపల. ఇంకా మాకు మంచు అయితే ఇంకా మేలో అలా పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా మనం జనవరిలోనే ఉన్నాం కదా. ఇంకా 3-4 నెలలు అయితే ఈజీగా ఇంకో కాపు అయితే వస్తుంది. తవ్వితే ఇంకా లోపల నుంచి వస్తాయి అన్నమాట ఇంకా దుంపలు. మట్టి లూజ్గా ఉంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది చెట్టు దుంపలు. ఫైనల్గా అయితే ఇన్ని పొటాటోస్ అయితే బాగానే వచ్చినాయి. ఈ సాయిల్ని కూడా సరి చేస్తున్నాము. కింద బాగా గడ్డల్లాగా ఉన్నాయి. 4-5 రోజులు ఎండిన తర్వాత ఆ గడ్డలన్నీ పగలగొట్టేసేసి మళ్ళీ విత్తనాలు వేస్తాము రెండో పంట కోసం. 3 రకాలు ఉన్నాయి, 3 రకాల సైజులు. ఫైనల్గా చూడండి, ఈ చిన్నవి ఏమో తీసి మళ్ళీ ఆ మట్టిలోనే వేసేయచ్చు. వేస్తే మళ్ళీ ఇంకో కాపు వస్తుంది. ఆ 2 వాడుకోవచ్చు. అవతల ఈ చిన్నవి ఏమో బేబీ పొటాటోస్, ఈ ఏమో కొంచెం పెద్ద సైజే. నెక్స్ట్ ఈరోజు కార్న్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అందుకనే ముందుగా మా బాబు అయితే సాల్ట్ వేసుకుంటూ వెళ్తున్నాడు మొక్కల్లో, ఫస్ట్ టైం కదా. ఇంకా ఈ తయారైనయా లేదో తెలియదు. పైన పీస్ అయితే బ్రౌన్ కలర్ వచ్చింది. ఒక కార్న్ అయితే కట్ చేసి చూద్దాం అనుకుంటున్నాము. ఇదైతే ఉన్న దాటిలో కొద్దిగా పెద్ద సైజు లాగా ఉంది. దీన్ని అయితే కట్ చేస్తున్నాము.
ఫస్ట్ టైము మా గార్డెన్లో ఇట్లా కార్న్ పండించడం, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం మేము కూడా. స్వీట్ కార్న్ చూస్తానికి సైజ్ అయితే బాగుంది. ఇంకా వేరే అన్నీ కొంచెం దీనికంటే చిన్నగానే ఉన్నాయి. సరే నెక్స్ట్ టైం హార్వెస్ట్లో చేద్దామని చెప్పి ఇంకా వదిలేసాము. ఈ రోజుకైతే ఈ ఒక్క కార్నే జస్ట్ టెస్ట్ చేయడానికి అనమాట. ఈసారి అయితే మనకు తెలిసిపోతుంది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఏంటి అనేది. పైన పీస్ చూసారా, కొద్దిగానే బ్రౌన్ వచ్చింది. అది శాంతం బ్రౌన్ వస్తే కానీ కండి తయారైనట్టు కాదంట, తర్వాత తెలిసింది. గింజలు అయితే ఉన్నాయి కానీ కొంచెం లేతగా ఉంది. ఇంకా ఇక్కడ ఆనియన్ కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి కూడా ఇంకా తయారవుతాయేమో తెలీదు, కాకపోతే చాలా బాగుంటున్నాయి సలాడ్లోకి వాటిల్లోకి. ఈ పెప్పర్ అండి, క్యాప్సికమ్ ఇంకా తయారవ్వలేదు. ఇది కూడా నెక్స్ట్ టైం హార్వెస్ట్లోకే వస్తుంది. కొన్ని బీట్రూట్లు అయితే తయారై ఉన్నాయి రెడీగా. ఇవి కూడా ఫేజ్ వైజ్గా పెట్టుకున్నాం, అన్నీ ఒకేసారి పెట్టకుండా. బీట్రూటు వారం వారం గ్యాప్లో పెట్టాము. సో లేకపోతే అన్నీ ఒకేసారి వస్తాయి, మళ్ళీ మనం అన్నీ ఒకేసారి తినలేం కదా. బీట్రూట్ అయితే ఈసారి బాగా వస్తున్నాయి. ఇప్పటికే ఒక 20 వరకు బీట్రూట్ తెంపాము. 25 వచ్చినాయి. కాకపోతే అన్ని వీడియోలు తీయలేదు, కొన్ని అయితే తీసాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళాము. ఇది పచ్చిదైనా కానీ చాలా స్వీట్గా ఉందండి. అది నీట్గా వాష్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆకులను కూడా మనం పప్పులోకి వాడుకోవచ్చు, మంచి ఆకుల్ని సపరేట్ చేసి. ఇది రాడిష్ అండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పూలు వచ్చినాయన్నీ రాడిష్, రెండు ఒకే కలర్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది కొంచెం చిన్న సైజే ఉన్నాయి. ఫస్ట్లో అయితే బాగా పెద్దవి వచ్చినాయి, ఇప్పుడు సైజ్ తగ్గిపోయింది, ఎండలో ముదిరిన కొద్దిగా. మరి రాడిష్ కూడా కొన్ని కట్ చేస్తున్నాము. ఇంకా క్లైంబింగ్ బీన్స్ అండి, ఇవి చెట్టు మాత్రం భలే బ్రహ్మాండంగా బాకింది. కొంచెం కొద్దిగానే లేట్ అయింది, ఎందుకంటే ఇది పెరిగే టైంకి, పూత వచ్చిన టైంకి వర్షం పడి బాగా వడగల వాన పడింది. సో అప్పుడు కొంచెం డ్యామేజ్ అయినాయి చెట్లు, లేకపోతే ఇంకా బాగా వచ్చాయి ఈ పాటికంటే ఈ సంవత్సరమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు ఫిబ్రవరిలో వచ్చేది పంట, ఈసారి ఇట్లా పాకటానికి బాగా వీలుగా ఉంది. ఇంకా అదీగాక కొంచెం ముందే పెట్టాను మొక్కలో, టైం కలిసి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే అసలు బాగా పెద్ద తుఫాన్ లాగా వచ్చింది డిసెంబర్ టైంకి ఇక్కడ ఆస్ట్రేలియాలో. అప్పుడు ఇళ్ళు, కార్లు, మొక్కలు అన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఈసారేమో కొంచెం ముందే వచ్చింది, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు, వడగళ్ళ వాన. ఈ క్లైంబింగ్ బీన్స్ అండి అచ్చం గోర్చిక్కుళ్ళలాగానే ఉంటాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చెట్టు అయితే పై దాకా బాగుద్ది ఇది. ఇవాళ చూస్తుంటే 1/2 కిలో పైనే వచ్చేటట్లు ఉన్నాయి. కాయ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. వారానికి రెడీ అయిపోతాయండి, కోసిన వారానికే. వీటికి ఏంటంటే ఎక్కువ గాలి రాకుండా, వాతావరణం కొంచెం మంచిగా ఉంటే చాలు. మన ఓపికే, జాగ్రత్తగా చూసుకుంటా కోసుకోవటమే. నేను టమాటా వేసి వండుకుంటాము, చాలా బాగుంటుంది కర్రీ. మా
మొత్తం 5 చెట్లు ఉన్నాయండి. ఇవి క్లైంబింగ్ బీన్స్ మొత్తం అన్నీ కలిసిపోయినాయి. కీరా అండి, ఈసారి వేరే విత్తనం వచ్చింది. ఇది పైన అంతా గగురుగా ఉంది. చెట్టు చిన్నగానే ఉంది. ఇక కాయలు అయితే కోసేస్తున్నాము. ఉంచితే బాగా లావు అవుతాయి, కానీ ఇంకా లేతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాము. ఎందుకంటే చిన్నగానే ఉందిగా చెట్టు. దోసకాయలండి, యాపిల్ కుకుంబరు ఇక్కడ ఇవి. కానీ ఏమో కొంచెం ఇంకా పండాలనుకుంటా, అందుకని అలా ఉంచేసాము. నెక్స్ట్ హార్వెస్ట్లో చూసుకుందాం అని చెప్పి. సైజ్ అయితే పెద్దగానే ఉంది, కానీ ఇంకొంచెం కొన్ని రోజులు ఉంచాలి. ఇవాళ అయితే వెరైటీలు అయితే బాగానే ఉన్నాయి. అన్నిటికంటే పొటాటోనే హైలైట్. ఐదారు వెరైటీలు ఉన్నాయి. ఈ గిన్నె వచ్చి 200 గ్రాములు ఉంటుంది. సో కిలో అంటే 800 గ్రాములు అనమాట. బీన్స్ మొత్తం 800 గ్రాములు. ఈ సైజ్ చూసారా? ఇప్పుడు చూస్తేనే సపరేట్ చేసిన తర్వాత పెద్దగా కనపడుతున్నాయి. వాటిల్లో అక్కడక్కడ చిన్నవి ఉండేసరికి ఇందాక అన్నీ చిన్న సైజు లాగా కనపడినాయి. సపరేట్ చేసిన తర్వాత పెద్దవి బాగానే ఉంది సైజు. ఇట్లా ఫ్రెష్గా వండేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. సగం ఎత్తాము, ఎత్తితే 4.5 కిలోలు అయితే ఉంది. ఇది 7-8 కిలోలు వస్తాయేమో మొత్తం. 4.5 కిలోలు ట్రేలో పెట్టేసుకుంటున్నాము. బంగాళదుంపలు ఎట్లయినా బయటే కదా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఇంకా బేబీ పొటాటోస్ని కూడా వీటితో కలిపేస్తున్నాము. అది పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి బేబీ పొటాటోస్. సైజు కూడా చూసారా ఎంత బాగుందో, చిన్నగా రౌండ్గా. ఇది 3.3 కిలోస్ అండి. ఇందాకేమో 4.5, టోటల్ 7.8 కిలోస్. ఇది ఇత్తనానికని చిన్నవి వేరేగా తీసేసాము. అవి కాకుండా సుమారుగా ఒక 8 కిలోలు అయితే వచ్చినాయి. లాస్ట్ టైము ఇట్లా ఒక బెడ్లో చూస్తే 10 నుంచి 12 కిలోలు వచ్చినాయి. అప్పుడు దుంప కూడా బాగా పెద్ద సైజు కదా, అందుకనేమో. ఏమో ఈ చిన్నవి ఏమో ఉంచేసి మళ్ళీ విత్తనాలు ఇలాగా వేసేస్తాం బెడ్లో, అవి వచ్చేస్తాయి. ఇంకా బీట్రూటు, ఉల్లిపాయలు, రాడిష్, కార్న్ ఒకటి, 2 కీర. ఎంతైనా మన గార్డెన్లో బండినవి, ఆర్గానిక్గా బండినవి హార్వెస్ట్ చేసి వండుకుని తింటే చాలా బాగుంటుందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.